ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వట్లేదా? అయితే ఈ ఒక్క చేంజ్ మీ ప్రిపరేషన్‌లో చేసి చూడండి. ఏదైనా టాపిక్‌ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచే కాకుండా, ఆ టాపిక్ అసలేంటి? అలా తెలుసుకోవాలని ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యారా? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అవేర్‌నెస్‌లో గానీ, కరెంట్ అఫైర్స్‌లో గానీ మనకి చాలా టాపిక్స్ ఉంటాయి. అన్నీ ఇంటర్నేషనల్ అఫైర్స్ అవన్నీ ఉంటాయి కదా! కరెంట్ అఫైర్స్‌లో. బ్యాంకింగ్ అవేర్‌నెస్ టాపిక్స్ అయితే మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి బ్యాంకర్ అయిన తర్వాత కస్టమర్స్ వచ్చి అడిగే ప్రతి క్వెషన్‌కి మీరు ఆన్సర్ చేయాలి అనంటే మీకు ఆ నాలెడ్జ్ ఉండాలి. అలాగే కరెంట్ అఫైర్స్ టాపిక్స్‌లో గూడా ఏదైనా మనకు వచ్చే న్యూస్‌ని అదొక స్టోరీ బేస్‌లో గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఒక ఇంటర్నేషనల్ అఫైర్ వచ్చిందనుకోండి. ఒక టాపిక్‌ని మనం ఇది గుర్తుపెట్టుకోవాలి అని చాలా ప్రెషరైజ్ చేస్తే అది ఎక్కువ టైం వరకు గుర్తుండదు. అదే స్టోరీ బేస్డ్‌లో మనం గుర్తుపెట్టుకుంటే ఆ టాపిక్ చూడగానే మనకు స్టోరీ గుర్తొస్తుంది. అలా మనకి ఎగ్జామ్ పాయింట్‌లో గూడా ఆ క్వెషన్ చూడగానే మనకు ఆ స్టోరీ అంతా గుర్తొచ్చి ఆన్సర్ ఏంటి అనేది ఈజీగా స్ట్రైక్ అవుతుంది. అండ్ మనం కాన్ఫిడెంట్‌గా గూడా ఉంటాం. ఇదా? కాదా? అని కాకుండా కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేయగలుగుతాం. ఈ వేలో ఒకసారి ఆ బ్యాంకింగ్ అవేర్‌నెస్ గానీ, కరెంట్ అఫైర్స్ గానీ ప్రిపేర్ అయ్యి చూడండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఆల్సో చాలా టైం వరకు మీకు గుర్తుంటుంది. ఎగ్జామ్‌లో మంచి స్కోర్ వస్తుంది. ఆల్ ది బెస్ట్.